అనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. మేము గత ప్రభుత్వంలో మీ అంత హై క్లాస్గా ఉండకపోయినా ఇట్లా రోడ్ల మీద అయితే పడలేదు ఎప్పుడు. మరియు మీరు ఇస్తా అన్న జాబులు మరియు మీరు ఇస్తానన్న స్కాలర్షిప్లు అవి గాలికే పోయినాయి. మా బతుకులతో ఇట్లా ఆడుకుంటున్నావు, నీకేం అధికారం ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది కాక ఇప్పుడు మా జీవితాల కన్నా కూడా నీకు అప్పులు అవన్నీ ఎక్కువైపోయినాయి. అవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఈరోజు నేను చెప్తా ఉన్నాను. సరే అవే డిస్కస్ చేద్దామని చెప్పి వస్తూ ఉంటే పేపర్ మీద ఆన్ పాయింట్ పెట్టే దమ్ము లేని వాళ్ళే ఇట్లా అక్రమంగా అరెస్టులు చేస్తారని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. సరే ఇప్పుడు మా ఎమ్మెల్యేలే కాదు, ఏ పార్టీ ఎమ్మెల్యేలే కాదు, మేమే విద్యార్థులం రెడీగా ఉన్నాం. ఎక్కడ ప్రెస్ మీట్ పెడతారో చెప్పండి. మేము వచ్చి గత ప్రభుత్వంలో మా విద్యార్థులకు ఏమేమి అందాయి, ఈ ప్రభుత్వంలో మా విద్యార్థులకు ఏమేమి అందాయో కూడా ఈరోజు నేను మీకు సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ముందా, ఎదుర్కొనే దమ్ముందా? మాకైతే ఉంది. మేము వస్తాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. ఆడపిల్లలుగా ఈరోజు తెగించి చెప్తున్నాం, మా జీవితాల కోసం మేమే కొట్లాడుకుంటాం. నీకు మమ్మల్ని ఎదుర్కొనే దమ్ముంటే ప్లేస్, డేట్, టైము చెప్పు, మేము వచ్చి మాట్లాడతాం. నా పేరు మనీషా. నేను ఒక డిగ్రీ అయిపోయిన స్టూడెంట్ని. ఇప్పటి వరకు నాకు స్కాలర్షిప్లు రాలేదు, ఒక రియంబర్స్మెంట్ రాలేదు, నా సర్టిఫికేట్స్ ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు నా కుటుంబం కూడా రోడ్డు మీద పడే స్టేజ్లో ఉంది. ఎందుకంటే నేను ఒక ఎల్డర్ డాటర్, నేనే చూసుకోవాలి నా ఫ్యామిలీని. నేను కాకపోతే ఎవరు చూసుకోరు. సో నీ వల్ల నా కుటుంబం రోడ్డు మీద పడే స్థితిలోకి వచ్చింది. రేపటి నాడు నువ్వు గనక మా విద్యార్థులతో ఇట్లనే బిహేవ్ చేస్తే నిన్ను ఎంత తొందరగా అయితే గడ్డెక్కించినామో అంతే తొందరగా గడ్డ దింపి కొడతామని చెప్పేసి ఈరోజు నేను నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ. వేరే పిల్లలు నేను ఇది రేవంత్ రెడ్డి గారు ఒక్కరికే చెప్పట్లేదు, పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మరియు ఈ రాష్ట్రంపై రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. మీరు ఇచ్చిన మాట కాపాడుకోండి, లేకపోతే మేము ఇచ్చిన ఓటు మేమే వెనక్కి తీసుకుని ఎంత కఠినంగా మారాలో అంత కఠినంగా మారి మిమ్మల్ని గద్ద దింపి మా భవిష్యత్తు మేమే నిర్ణయించుకుంటామని చెప్పేసి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. నా పేరు ప్రియాంక, నేను దిల్సుఖ్నగర్ నుంచి వచ్చిన. నేను కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేసిన, నేనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఓటేసి తప్పు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. ఆ కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేసి మళ్ళీ మేమే చావాలి అంటే ఎంట్రీని దాగి ఏమైనా వేసుకొని బావిలో దుంకండి, కానీ నేను చేసే పని మాత్రం నేను చేస్తా అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయన సీఎంఏనా? అసలు 2014 తర్వాత ముందు ఎట్లుందో తెలంగాణ, మళ్ళీ 2014 తర్వాత ఎట్లుందో తెలంగాణ, ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్కి వచ్చేలాగుంది. అసలు తెలంగాణను చూస్తుంటేనే భయం వేస్తుంది. మేము చాలా మంది విద్యార్థులం అసలు ఇంటి దగ్గర చాలా మందికి అమ్మ ఓటేయండి, కాంగ్రెస్ ఓటేయండి, మార్పు వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళని మోసం చేసి మేము ఓటేపించి నిన్ను గెలిపించి నిన్ను ఆడ కూర్చోబెడితే ఈరోజు మమ్మల్ని జావమని అంటావా? నీకు ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని జావమని నువ్వు అంటావు? అసలు ఎవరు నువ్వు మమ్మల్ని జావమన్నా నీకే? అంటే మేము ఓటేసి గెలిపించింది నిన్ను జావమని, నువ్వు మమ్మల్ని జావమన్నా నీకా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నీతో పాటు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు వేడికి వస్తా అంటే ఆడికి మేమందరం వస్తాం, మేము మాట్లాడతాం. ఏ నాయకుల్ని పిలవం, ఎవరిని పిలవం, ప్రెస్ ఉంటుంది, మేము ఉంటాం, అంతే. చూసుకుందాం, మాట్లాడదాం. మీరు అంటున్నారు కదా 2 లక్షల ఉద్యోగాలల్లో మేము ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు వేసినాం. ఒకసారి అంటారు 60,000 ఉద్యోగాలు వేసినామంటారు, ఇంకోసారి అంటారు 70,000 ఉద్యోగాలు అంటారు. అంటే వేలం పాట ఆడుతున్నారా మీరేమన్నా మాతోటే? మీరు ఫస్ట్ ఎందుకు చెప్పారు 2 లక్షల ఉద్యోగాలని? మరి ఫస్టే మీరు మేనిఫెస్టోలో తక్కువ అని చెప్పొచ్చు కదా. 1,00,000 ఉద్యోగాలు అంటారు, 2 లక్షల ఉద్యోగాలు అంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నిజంగా చెప్తున్నా, ఈ రోజు నేను ఒక తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నా, ఒక పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు మా తెలంగాణని ఆయన చేతిలో పెట్టి మేము నిజంగా తప్పు చేసాం అనిపిస్తుంది. అది మాకు
19,000 నోటిఫికేషన్ కావాలి ఖచ్చితంగా. ఏజ్ విషయంలో కూడా 2022 నుంచి 2022లో అంతకుముందుకు 2020లో కరోనా రావడం వల్ల 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏజ్ కూడా పెంచింది. కానీ ఈయన వచ్చిన తర్వాత మాత్రం ఏజ్ తగ్గిస్తున్నాడు. అసలు ఏమనుకుంటుందో ఏమో అర్థమైతలేదు. 80 years నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ 80 years నుంచి ఇదే జీవితం అని పణంగా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కనుక మీరు 5,000 నోటిఫికేషన్ వేస్తే మేము అస్సలు ఊరుకోము, మేము దేనికైనా తెగిస్తాము. నేను చెప్తున్నా, ఈ రోజు అసలు తెలంగాణలో ఆడపిల్లలు అసలు రోడ్డు ఎక్కే సిచ్యువేషన్ కాదు. కానీ మేము వచ్చినాం, రోడ్డు ఎక్కినాం అంటే నీది ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చుకోవడానికే మేము వచ్చినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క విషయం ఒకటి, 19,000 పైన పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు కదా. అంటే 5,000 వేసి ఇంకా 14,000 జైల్లో పెట్టుకుంటారా మీరు? ఇంకా ఎంత? ఆల్రెడీ నీ దగ్గర విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఉన్నాయి. అధికార ఎమ్మెల్యేల దగ్గరకు పోతే ఏమంటారు అంటే, ఆల్రెడీ మీకు త్వరలో 3 సంవత్సరాలు ఇది జరుపుకుంటూ వస్తున్నట్టున్నారు కదా. మీకు 2 లక్షల ఉద్యోగాలు వేస్తానే, ఆ 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి జరుపుకుంటూ వచ్చింది కదా. మాకు కూడా ఉద్యోగాలు ఇస్తాను, ఇంతవరకు ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. మేము అందుకే ప్రతిపక్ష నాయకులను కలవడానికి వచ్చినాము. కానిస్టేబుల్ ఏజ్కి 36 సంవత్సరాలు పెంచాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాలి. ఎందుకంటే మీరు వచ్చిన నెల రోజులనే మీరు ఆ పోలీసు ఉద్యోగాలు వేసినట్టయితే మేము ఏజ్ పెంచామని అడగకపోతుండే. మీరు జరుపుకుంటూ వచ్చిరు కనుక ఇంకోసారి 34 సంవత్సరాలు చేసిరు. ఆ 34 సంవత్సరాలు చూసే కదా నేను ఒక ప్రైవేట్లో జాబ్ మానేసుకొని వచ్చి కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా. నువ్వు తీర దగ్గరకు వచ్చేసరికి 32 పెట్టినావు. ఖచ్చితంగా మాకు కానిస్టేబుల్ 36, ఎస్ఐకి 38 పెట్టి ఏజ్ పెంచి మాకు న్యాయం చేయాలి. ఇది 19,000 పైన ఖాళీ ఉన్నాయని చెప్తారు. అవి మాత్రం విడుదల చేయకపోతే నేను అడ్డుకునే ప్రసక్తి ఉంటుంది. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో తిరగనియం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరు దయచేసి భోజనం చేసేళ్ళండి. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం వినతి పత్రం వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారంటారు. కొద్దిగా హైలైట్ ఏంటంటే వీళ్ళందరూ ఉద్యోగాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర పోయినారంట. మా ఉద్యోగాల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే, నాకు కూడా మంత్రి పదవి ఇస్తానని నాకు ఇస్తలేండి, మీకు నేనేం చెప్పుకోవాలి, నా ఉద్యోగం ఇది చెప్పింది. అది హైలైట్. 046 అయితే సర్వే నెంబర్ అంటే మీరు థ్యాంక్ యూ మాట్లాడుతూ